అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో ప్రెసెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. తర్వాత మొలకల్చీర మార్కెట్ రెండు యాక్షన్లో ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్ళాయి, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ ఉంటుంది. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు మన మొలకల్చూరు మార్కెట్ రెండు యాక్షన్లో ఏ విధంగా ప్రైస్ వెళ్ళాయి, ఏమి ఎట్లా తెలుసుకుందాము. రెండు యాక్షన్లో సూపర్ టాప్ 330, 340, 300, 320, అలాగే 270, 280, 290 ఇలా అయితే మార్కెట్ అయితే జరిగింది. ఇది మొలకల్చూరు రెండు యాక్షన్ ప్రైస్ వచ్చేసి. ఇంకా మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా అంటే స్టార్టింగ్ మండీ లైన్ అంటే జీపీఆర్ మండీ లైన్లో చూసుకున్నా, అలాగే భాగ్యలక్ష్మి మండీ లైన్లో చూసుకున్నా ఇంచుమించు నేనట్లాగే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. కాకపోతే నేనతో పోల్చుకుంటే పీవీఎస్కి మాత్రం ఒక 50-100 ఎక్కువ వచ్చినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఈ లైన్లో ఇంచుమించు నేనట్లాగే ఉంది, పెద్దగా మార్పు అయితే లేదు. కాకపోతే ఆ పక్క లైన్ చూసుకుంటే ఆ పక్క లైన్లో దిగుమతి అయితే మళ్ళీ తగ్గింది. అంటే భారీగా కాదు, నిన్న ఏ విధంగా తక్కువగా వచ్చాయి ఈరోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి 6 గంటల 13 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ప్రకారం మాట్లాడుకుంటే దిగుమతి మళ్ళీ తగ్గిందంటే నేను ఏ విధంగా తక్కువగా వచ్చాయి, ఈరోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. 1, 2, 3 మండీలకి పెరిగినా మిగతా మండీలకు తగ్గినా అట్లా అట్లా కంపేర్ చేసుకున్నట్టయితే పెద్దగా మార్పెత్తలేదు. ఇంచుమించు నేనట్లాగే దిగుమతులు అయితే తక్కువగానే వచ్చాయి. మరి వేలం పాటలు అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి. మీకు తక్షణ కానీ నందక కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి, కాల్ చేయొచ్చు.